ఇక్కడ బాగా వెలిగే దీపాలు ఉన్నాయి అనుకోండి, ఓ మరిపొత్తు పట్టుకుని నేను వెలిగించాను అనుకోండి, పెద్ద వ్యత్యాసం ఏం కనపడదు. అదే చీకటిగా ఉన్న చోట మైరిపొత్తు వెలిగించామనుకోండి, ఆ చీకటి మధ్యలో ఎంత ప్రకాశిస్తుంది అంటే అర్థం ఏంటంటే, కడగబడి రక్షించబడి దేవుని సొత్తైన తర్వాత చీకటున్న చోటే నీ సాక్ష్యం వినబడాలి, చీకటున్న చోటే నీ కాంతి కనబడాలి, అపవిత్రత ఉన్న చోటే నీ పవిత్రత కనపడాలి, మూర్ఖుల మధ్యలోని నీ ప్రవర్తన సాక్షార్థంగా మిగలాలి. అప్పుడు దీపం వెలిగినట్టు కదా. ఒక వ్యక్తిని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, ఆ ఇంటి మొత్తానికి నీవే నాయకుడిగా ఉండాలి అని కోరుకునేంత వరకు దేవుడు అతను హెచ్చించాడు. మంచి ప్రవర్తన. ఈ రోజున లోకం చెడిపోయేదల్లా చెడుతనం ద్వారానేగా. అది కూడా ఎక్కడో బళ్ళో కాదు, నీ తోటి వారి మధ్యలో నీవు చెడుతనాన్ని చూశాక బుద్ధిపూర్వకంగా అలవాటు చేసుకుని దానిలో సాగుతావు. కానీ యోసేఫ్ విషయంలో అతని ప్రవర్తన ఎంత గొప్పదండి. చిన్నగా తండ్రి దగ్గరికి వచ్చేవాడట, నాన్న నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, మనం అంతా దేవుని ఆరాధన చేస్తున్నాం, కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అని తండ్రికి చెబితే, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడమే కాక అన్నదమ్ములను అప్పుడప్పుడు పిలిచి తండ్రి అట్ట గద్దిస్తూ ఉండేవాడట. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అది వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, చేతి పనైనా, కూలి పనైనా, చదువుల రంగమైన, సంఘ సహవాసమైన, నీ వ్యక్తిగత జీవితంలో నీ కళ్ళ ముందు చెడుతనం కనబడితే ఆ చెడుతనాన్ని చూశాక నువ్వు చేయగలిగింది ఏమిటి? నీకేమో వయసు చిన్నది, ఆ చెడుతనం చేయకండి అని వాళ్ళకి చెప్పే ధైర్యం లేదు, ఉండదు కూడా. కానీ ఆ చెడుతనాన్ని నేర్చుకోవాలా, చెడుతనాన్ని అసహించుకున్నాడట. ఆ వాక్యంలో ఉన్నది ఏమిటంటే, చెడుతనాన్ని అనుసరించక, చెడుతనాన్ని ప్రేమించక, చెడుతనాన్ని అలవాటు చేసుకోక, ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ దూరంగా వచ్చి తండ్రి యొద్ద మనవి చేశాను. ఆకాశం అందున్న దేవుడు ఇతను చూశాడు కదా, ఆహా వయసు చిన్నదైనా ఇతడు తండ్రి సాంగత్యంలో పెంచబడుతున్నాడు. ఆ తండ్రి దగ్గరే ఉన్నాడు, రంగురంగు బట్టలు వేసుకుని. తల్లి లేదు కదా, లేనప్పుడు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే, మనం కూడా తండ్రి దగ్గరే ఉంటున్నాం కదా. మన తండ్రి పరమందు ఉన్నాడు, మనకు ఒక కాపురం ఉన్నాడు, మనకు సంఘం ఉంది. ఏ రోజైనా యోసేపులాగా చెడుతనాన్ని అసహించుకుని నువ్వు తండ్రి కృపలో పెంచబడుతున్నావా? తండ్రి ఉన్నాడని చెప్పుకుంటూనే ఆచారాలకు నువ్వు వెళ్ళిపోయి, ఆ వ్యసనాలకు నువ్వు లోనైపోయి, ఆ తర్వాత చెడుతనాన్ని, వాళ్ళని మించిన చెడుతనం నేర్చుకుంటే నీ జీవితంలో తండ్రి దగ్గర నుండి లాభం ఏమిటి? సంఘం నుండి క్షేమం ఏమిటి? దేవుని ద్వారా దీవించబడాలంటే మీ మంచి ప్రవర్తన ఎంత తేటగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రవర్తన విషయంలో యోసేపు పట్ల చెడుతనం అసహించుకుని వెళ్ళిపోయాడు.